పాకిస్తాన్లో బక్రీద్ పండుగ చాలా దగ్గర్లోనే ఉంది. ఫరీద్ మరియు అబ్దుల్ మేకలకు మంచి ఆహారాన్ని ఇస్తున్నారు మరియు వాళ్ళు ఇంకా మజా మస్తీ చేస్తున్నారు. అబ్దుల్, ఈ మేకల అదృష్టం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది కదా. అవును, ఈరోజు మనం వీటికి పుష్టిగా గడ్డి పెట్టి సిద్ధం చేస్తాం. రేపు మన పండక్కి వీటిని కోసుకొని తినేస్తాం. ఫరీద్ మరియు అబ్దుల్ మాట్లాడే విషయాన్ని విని ఆ మేకలు చాలానే భయపడతాయి. రాత్రి సమయంలో ఆ మేకలు ఏడుస్తూ ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటాయి. అమీనా, మనం కొద్ది రోజులు మాత్రమే వీళ్ళకి గెస్ట్ గా ఉంటామా? అవును సరిమా, ఈ రోజున వాళ్ళు మనల్ని కుర్బానీ చేసి చాలా సంతోషిస్తారు. దాన్ని కుర్బానీ కాదు, హత్య అంటారు. నేను ఎప్పుడూ ఆలోచించేదాన్ని, మనల్ని చంపితే వాళ్ళకి ఏం సంతోషం వస్తుందని. ఇది జనాలు పెంచుకున్న ఒక అలవాటు. ఏమైనా కాని ఒక బలి మేక అవ్వడానికి నాకు ఇష్టం లేదు. బలి మేకను అవ్వను అంటున్నావు అంటే దానికి అర్థం మనం ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళాలని అంటున్నావా? ఈ రోజు రాత్రి మనం ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోవాలి. ఒకవేళ వాళ్ళు మనల్ని పట్టుకుంటే? ఏమైనా పర్లేదు, మన ప్రాణాల్ని కాపాడుకోవడానికి మనము రిస్క్ తీసుకోవాలి. అదే రోజు రాత్రి చాలా గట్టిగా వర్షం పడుతుంటే అందరూ బాగా నిద్రపోతుంటారు. ఇదే మంచి అవకాశమని అనుకుని అవి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాయి. పరిగెత్తు అమీనా, మన ప్రాణాలు కాపాడుకోవడానికి దీనికంటే మంచి అవకాశం మనకు దొరకదు. సరేనా, నేను పరిగెత్తుతాను, నువ్వు కూడా నాతోనే త్వరగా రా. ఫరీద్ మరియు అబ్దుల్ నిద్రపోతుంటారు. ఆకాశం నుంచి ఉరుము మరియు మెరుపులు ఎక్కువ అవడం వల్ల వాళ్ళిద్దరూ నిద్రలేస్తారు. అబ్దుల్, బాగా వర్షం కురుస్తుంది, పద మేకల్ని ఇంటి లోపల కట్టేద్దాం. మేకల్ను ఇంట్లోపలికి తీసుకొద్దామని చెప్పి వాళ్ళిద్దరూ వెళ్తారు. అక్కడికి వెళ్లి చూశాక అక్కడ మేకలుండవు. వాళ్ళిద్దరూ అర్థం చేసుకుంటారు అవి రెండు తప్పించుకుని వెళ్ళిపోయాయని. ఫరీద్, మేకలు పారిపోయాయి. కానీ ఎక్కడికి పారిపోతాయి? సరే, వాటిని ఎలాగైనా వెతికి తేవాలి అని చెప్పి వాళ్ళిద్దరూ బయలుదేరతారు. మేకలను వెతుకుతూ వాళ్ళు కొంచెం దూరం వెళ్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళిద్దరికి మేకలు కనబడతాయి. ఆగవే మేక, నువ్వు మమ్మల్ని తప్పించుకోలేవు, నేను చెప్తున్నాను, ఆగిపో. ఫరీద్ మాటలు వినబడిన వెంటనే మేకలు రెండు చాలా భయపడతాయి. అమీనా, త్వరగా పరిగెత్తు, వాళ్ళు మనల్ని పట్టుకోవడానికి వచ్చేశారు. చాలా గట్టిగా వర్షం పడుతున్నందువల్ల నీళ్లు కూడా ఎక్కువయ్యాయి. అయినా వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఏదైనా చేయడానికి వాళ్ళిద్దరూ తయారుగా ఉన్నారు. ఇప్పుడేం చేయాలి సరీనా? మనిద్దరం ఇక్కడి నుంచి తప్పించుకుని ఎలాగైనా వెళ్ళాలి, కానీ ఇంత వర్షం పడుతుంది. ఎలాగైనా చనిపోవడమే కదా, రా నీటిలోకి దూకేద్దాం. ఒకవేళ మనం బతికితే మన అదృష్టం అనుకుందాం. వాళ్ళిద్దరూ ఒకేసారి ఆ నీటిలోకి దూకేస్తారు మరియు నీళ్లు వెళ్తున్న వైపే వాళ్ళిద్దరూ కొట్టుకుని వెళ్తూ ఉంటారు. కాపాడండి, కాపాడండి! ఇద్దరూ నీటిలో కొట్టుకుని పోతూ ఉంటే వాళ్ళ ఓనర్లు ఇద్దరూ అక్కడ నించొని ఏం చేయలేక చూస్తూ ఉంటారు. మేకలు రెండు చివరికి ఇప్పుడు భారతదేశంలోకి వచ్చేస్తాయి. కాని మేకలు విడిపోయి ఉంటాయి. మరుసటి రోజు ఉదయం అయిన వెంటనే ఆ మేకలు భారతదేశంలో వేరే వేరే దిక్కులో ఉంటాయి. అమీనా ఒక పేద రైతుడికి దొరుకుతుంది. అరే, ఈ మేక ఎక్కడి నుంచో ఈదుకుంటూ వచ్చినట్టుగా ఉంది, నేను దీని ప్రాణం కాపాడాలి. ఆ రైతు అమీనాని తీసుకొని తన ఇంటికి వెళ్తాడు. ఇంకోవైపు తెల్ల మేక నదిలో స్నానం చేస్తున్న సాధు బాబాకి కనబడుతుంది. నాకనిపిస్తుంది ఈ మేక అనాథని. పదండి, దీన్ని మనతో పాటు తీసుకుని వెళ్దాం. అలా అని చెప్పి సాధుబాబా మేకని తనతో పాటు తీసుకెళ్తాడు. ఇలాగే కాలం గడిచిపోతుంది. ఒకవైపు నల్ల మేక రైతు ఇంట్లో పెరుగుతుంది, సాధుబాబా దగ్గర పెరుగుతుంది. వాళ్ళిద్దరూ విడిపోయారని పాపం వాళ్ళు చాలానే బాధపడతారు. ఒకరోజు అమీనా జరీనా గురించి ఆలోచించి ఏడుస్తూ ఉంటుంది. జరీనా, నువ్వు లేకుండా నాకు నిజంగా చాలా బాధేస్తుంది. నువ్వెక్కడున్నావు జరీనా? అమీనా ఇలా ఏడుస్తున్న సమయంలో రైతు మరియు తన భార్య మాట్లాడుకోవడం వినిపిస్తుంది. ఏమండి, మన బాబుకి ఎలా ఉందండి? ఏదైనా చెప్పండి. ఏమో మరి, కానీ బాబా ఏం చెప్పారంటే పిల్లాన్ని కాపాడుకోవాలంటే ఏదైనా జంతువుని బలివ్వాలి అని. ఏదో ఆ దేవుడి లీల అనిపిస్తుందండి. చూసారా, బలివ్వాలి అని మనం అనుకునేసరికి ఈ మేక కూడా మన కోసం వచ్చింది. అంటే ఏంటి? అరే, ఇంకా అర్థం కాలేదా? ఆ దేవుడే మన కోసం ఈ మేకను పంపించారు. అందుకే ఈ మేకను దేవుడికి బలిచ్చి మన బిడ్డని మనం కాపాడుకుందామండి. లీల మాటలు విన్న వెంటనే పాపం ఆ మేక చాలా ఏడవడం ప్రారంభిస్తుంది. అరే దేవుడి,
ಒಂದ್ ಜಾಗದಿಂದ ತಪ್ಪಿಸ್ಕೊಂಡು ನಾನ್ ಬಂದು ಇಲ್ಲಿ ಸಿಕ್ಕಾಕೊಂಡಲ್ವಾ, ಇವಾಗ ಬಾಬಾ ಹತ್ರ ಕರ್ಕೊಂಡೋಗಿ ನನ್ನ ಇವ್ರು ಸಾಯಿಸ್ಬಿಡ್ತಾರೆ. ఇంకోవైపు జరీనా చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. కాని ఒకరోజు బాబాకి ఒంట్లో బాలేకుండా పోతుంది. బాబా, మీరు చింతించకండి, మీకు త్వరలోనే నయమవుతుంది. శిష్యులేమనుకుంటున్నారంటే బాబాని ఎలాగైనా కాపాడాలి అని. కాని ఆయనకి మందులు తెచ్చివ్వడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. సీతారాం, ఇప్పుడు మనమైతే ఏం చేద్దాం? బాబా మందుల కోసం డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి మనం? రేపు బసంత పంచమి, ఎలాగోలా నయమవుతుందిలే. అదైతే మంచిదే. మరి రేపు వసంత పంచమి ఇంకా బక్రీద్ రెండూ ఒకేసారి వచ్చాయి. అయితే ఏంటి, రేపు బసంత పంచమి మరియు బక్రీద్ ఒకేసారి జరుపుకుంటారు. అయితే ఇది చాలా మంచి విషయం. కానీ డబ్బులు ఎలా తీసుకొస్తాం? అరే, నీకు ఇప్పుడే చెప్పాను కదా, బసంత పంచమి బక్రీద్ ఒకేసారి వచ్చాయి. అవును. అయితే రేపు బక్రీద్. ఈ మేక వల్ల మనకేం ఉపయోగం? ఏంటో అర్థం కాలేదు. అరే సోదరా, రేపు ఈ మేకని మనం ముసల్మాన్కి అమ్మేద్దాం. అప్పుడు మనకి డబ్బులు వస్తాయి కదా, వాటితో బాబాకి వైద్యం చేపిద్దాం. శిష్యులు మాట్లాడుకోవడం వినిన ఈ తెల్లమెక్క చాలా బాధపడుతుంది. భారతదేశమో పాకిస్తాను మమ్మల్ని మాత్రమే బలిస్తారు. వీళ్ళు బలివ్వడానికో లేదా కుర్బానీ ఇవ్వడానికో మేము తప్ప ఇంకెవరు దొరకలేదా? ఏమైనా కాని నేను బలి మేకను అవను. మేకలు ఇద్దరు ఎలాగైనా తప్పించుకోవాలి అని అనుకుంటాయి. రాత్రి అయిన వెంటనే వాళ్ళిద్దరూ అక్కడి నుంచి పారిపోతారు. అమీనా తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం అక్కడి నుంచి అడవి వైపు పరిగెత్తుతుంది. ఇంకోవైపు జరీనా కూడా తన ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుంచి అడవి వైపు పరిగెత్తుతుంది. వారిద్దరూ పారిపోయే సమయాన వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. ఒకరినొకరు కలిసిన వెంటనే వాళ్ళిద్దరూ చాలా సంతోషిస్తారు. అమీనా, అవును జరీనా, నిన్ను ప్రాణాలతో చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. అదంతా సరే, నాకొక విషయం చెప్పు, నువ్వెందుకు పారిపోయి వచ్చావు? నువ్వు కూడా పారిపోయి వచ్చావు కదా, నువ్వు చెప్పు, నువ్వెందుకు పారిపోయి వచ్చావు అని. అవునమీనా, పాకిస్తాన్ అయినా భారతదేశమైనా అందరూ ఒకేలాగా ఉన్నారు. అక్కడ కుర్బానీ అనే పేరుతో మనల్ని చంపుతున్నారు, ఇక్కడ బలి అనే పేరుతో మనల్ని చంపుతున్నారు. అవును, సరిగ్గా చెప్పావు. తన కొడుకుని కాపాడుకోవడం కోసం దేవుడికి నన్ను బలివ్వాలి అని ఆ రైతు అనుకున్నాడు. అలా మేకలు వాటి కథలను చెప్పుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటాయి. ఖచ్చితంగా అమీనా, ఇక మీదట మనము ఈ ప్రజల మధ్య ఎప్పటికీ ఉండకూడదు. అవును, ప్రపంచంలో మనుషుల కన్నా ఘోరమైన ఒక ప్రాణి ఏది ఉండదు. అడవి ఎంత ప్రమాదమో తెలియక ఉన్న ఈ మేకలు అడవికి వెళ్దామని నిర్ణయించుకుంటాయి. అలా వాళ్ళిద్దరూ అడవిలోకి ప్రవేశిస్తున్నప్పుడు వాళ్ళ ముందు షేర్ సింగ్ వచ్చాడు. ఆకలితో విలవిలలాడుతున్న షేర్ సింగ్ ని చూసి వాళ్ళు భయపడతారు. ఏ అల్లా, ఏమయ్యా మా తలరాత, ఇప్పుడేం చేయాలి? వాళ్ళిద్దరు మాటలను విని షేర్ సింగ్ ఇలా అంటాడు. చాలా రోజుల నుంచి ఆకలితో ఉన్నాను, అందుకునే త్వరగా చెప్పండి, అది మీ ఇద్దరిలో నుంచి ఎవరిని ముందుగా చంపాలి? ఆకలితో విలవిల్లాడుతున్న షేర్ సింగ్ చెప్పింది విని అక్కడున్న మేక ఇలా అంటుంది. మహారాజా, ఎలాగో నువ్వు నన్ను చంపి తినేస్తావు కదా, పర్లేదు. ఆయన ఒక ఆసుంది, నిన్నొకే ఒక ప్రశ్న అడగచ్చా? మరణించే వాళ్ళ చివరి కోరిక ఖచ్చితంగా తీర్చాల్సిందే. చెప్పు మేక, ఏం అడగాలనుకుంటూ ఉన్నావు? మహారాజా, నువ్వే కదా ఈ అడవికి రాజవి, కానీ ఆకలితో నువ్వెందుకు కష్టపడుతున్నావు? మేక యొక్క మాట వినిన వెంటనే తన కళ్ళల్లో నీళ్లు రావడం ప్రారంభించాయి మరియు తను తన కథ చెప్పడం ప్రారంభించాడు. నిజానికి కొన్ని నెలల క్రితం అడవిలో వేటగాడు వచ్చాడు. ఇంకా నన్ను ఎత్తుకుపోయాడు. ఇంకా నన్ను ఆ వేటగాళ్ళు సర్కస్ వాళ్ళకి అమ్మివేశాడు. తర్వాత సర్కస్ వాళ్ళ కొరడా దెబ్బలు తిని నేను కృంగిపోయాను. అనుకోకుండా అవకాశం రావడంతో నేను అక్కడి నుంచి పారిపోయి వచ్చా. అలా అంటే నువ్వు కూడా ఈ జనాల చేతిలో చిక్కుకుని కష్టపడ్డావా? ఒకవేళ మనిషి గనక నాకు ఇక్కడ కనబడితే నేను వాళ్ళని చంపి తినేస్తాను. మహారాజా, మేము పాకిస్తాన్కి చెందిన మేకలు. అక్కడ మమ్మల్ని కుర్బానీ అనే పేరుతో చంపేస్తారని మేము ఇక్కడికొచ్చాము. అవును, కానీ ఇక్కడ కూడా చంపేస్తున్నారు. జనాల దగ్గర నుంచి తప్పించుకుని అడవికొస్తే నీ దగ్గర చిక్కుకున్నాం. అలా అని వాళ్ళిద్దరి కథ వినిన వెంటనే షేర్ సింగ్, దిగులు పడకండి మేకలారా,
నేను మిమ్మల్ని చంపను. ఎందుకంటే మీరు కూడా మనుషుల వల్ల ఇబ్బంది పడ్డారు. ఇంకా నేను కూడా మనుషుల వల్ల బాధపడ్డాను. అది వినిన వెంటనే మేకలు చాలా సంతోషిస్తాయి. ఇంకా దాంతో పాటు నేను హిందుస్థాన్ యొక్క సింహాన్ని. మా హిందుస్థానీ వాళ్ళు నిరాశ్రయులను చంపరు. ఈ రోజు నుండి మీ ఇద్దరు కూడా ఈ అడవిలో నాతో పాటు ఉండొచ్చు. ఇంకా మీ ఇద్దరి రక్షణ కూడా నా బాధ్యతే. చాలా మంచి మనసున్న మన షేర్ సింగ్ వాళ్ళిద్దరిని చంపడు. మరియు ఆ మేకలు రెండు షేర్ సింగ్ తో పాటు చాలా సంతోషంగా జీవించాయి. అడవి పక్కనున్న ఒక చిన్న ఊర్లో రాణి అనే ఒక మేక జీవించేది. రాణి ఊర్లో ఉన్న చాలా ప్రజల లైఫ్ ని కాపాడింది. అందుకే ఆ ప్రజలకు రాణిని చూస్తే చాలా ఇష్టం. ఒకరోజు రాణికి ఒంట్లో బాగుండదు. ఏమండి, రాణికి ఒంట్లో బాగాలేదండి, తనని హాస్పిటల్కి దయచేసి తీసుకెళ్ళండి. సరే, ఇప్పుడే నేను దాన్ని హాస్పిటల్ తీసుకెళ్తాను. నేనే వెళ్తాను యజమాని, మీరేమీ నన్ను తీసుకెళ్లొద్దండి, సరేనా? లేదు రాణి, నీకు ఒంట్లో బాగాలేదు. నేను సూపర్ గోట్ అని అంటారు కదా, నేనే వెళ్తాను డాక్టర్ దగ్గరికి, సరేనా? మరుసటి రోజు రాణి లేచి తనంతటికి తానే డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంది. మిత్రులారా, దాక్కోండి. ఈరోజు మనం ఎలాగైనా ఆ మేకను పట్టుకోవాల్సిందే. వాళ్ళిద్దరూ అక్కడే దాక్కుని ఉంటారు. మేక కొంచెం ముందరికి నడుచుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళు తన ముందరికి వెళ్లారు. మిత్రులారా, పట్టుకోండి దీన్ని. నన్నెందుకు చెప్పాలనుకుంటున్నారు? నేనేం చేశాను మిమ్మల్ని? నిన్నేదో పెద్ద సాహసపు మేక అంటారు కదా, నీ సాహసమేంటో మా ముందు చూపించిప్పుడు. ఒకవేళ నీ సాహసం చూపించకపోతే ఈ నల్ల కసాయివాడు నిన్ను ముక్కలు ముక్కలుగా చేసి మటన్ మసాలా, మటన్ బిర్యానీ, మటన్ కుర్మా చేసేవాడికి నిన్ను అమ్మేస్తాడు. ఆగండి, ఈ పూర్వ జనాలు నన్ను ఎంత ప్రేమిస్తున్నారో మీకు తెలుసా? మీరు నన్ను చంపాలనుకున్నారని వాళ్ళకి తెలిసిందంటే వాళ్ళు మిమ్మల్ని వదలరు. ఓసి మూర్ఖపు మేక, నేను నిన్ను చంపేశానన్న విషయం ఈ ఊరి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? చుట్టుపక్కల చూడు, ఈ ఊరి వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇక్కడ మేం మాత్రమే ఉన్నాము. ఇప్పుడు నీ కథ ముగించేయబోతున్నాము. మీరు నన్ను చంపలేరు. అయ్యో, చంపడమా? మీరు నన్ను పట్టుకొని కూడా పట్టుకోలేరు. అలా అంటావా? మిత్రులారా, పట్టుకోండి దీన్ని. కసాయిలు రాణిని పట్టుకోవడానికి ముందుకు వెళ్తారు. అప్పుడు రాణి అక్కడి నుంచి పారిపోతుంది. రండిరా, రండి, మీకు దమ్ముంటే నన్ను పట్టుకోండి, రండిరా. వాళ్ళు రాణిని పట్టుకోలేకపోయారు. ఎంత దూరం వాళ్ళు వచ్చినా పర్లేదు, నేను పారిపోతానని రాణి వెళ్తూనే ఉంటుంది. ఇలా వెళ్లే సమయంలో సడన్ గా వాళ్ళు లోయలో పడిపోతారు. వాళ్ళు లోయలోకి పడిన వెంటనే రాణి దాన్ని చూసి చాలా సంతోషిస్తుంది. ఏంట్రా, నన్ను పట్టుకోవాలనొచ్చి మీరు లోయలో పడ్డారా? నన్ను ఎగతాళి చేస్తున్నావా? వెనక్కి తిరిగి చూడు, నీ చావుందక్కడ. అప్పుడు ఆ మేక వెనక తిరిగి చూస్తుంది. అక్కడ వేరే వాళ్ళు అక్కడికి నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. ఇంకా ఉన్నారా మీరు? నన్ను వదలరా మీరు? అలా అని చెప్పి ఆ మేక మళ్ళీ అక్కడి నుంచి పరిగెత్తడం ప్రారంభించింది. ఓరి మూర్ఖులారా, ఇంకా నిలబడి మేకని చూస్తున్నారేంటి మీరు? దాన్ని వెంటాడండి. ఒకవేళ అది ఊళ్ళ వరకు చేరుకుంటే మన రహస్యం అందరికీ చెప్పేస్తుంది. ఒకవేళ మీ ప్రాణాలు కాపాడుకోవాలంటే వెంటనే వెళ్ళి ఆ మేకని చంపేసేయండి. కాలు కసాయి మరియు తన స్నేహితులు మళ్ళీ రాణి వెనక పడ్డారు. అది కింద పడి గాయపడింది. పద, దాన్ని పట్టుకుందాం. రాణి ఇలాగ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని వెళ్తున్న సమయంలో అది కింద పడిపోతుంది. అయినా కూడా అది లేచి అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుంటుంది. వెళ్ళండి, త్వరగా వెళ్ళి దాన్ని పట్టుకోండి. చింతించకండి గురుగారు, ఆ మేక గాయపడింది. ఇక అది ఎక్కువ దూరం పరిగెత్తలేదు. పదండి మిత్రులారా. వాళ్ళ దగ్గర నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి రాణి అక్కడి నుంచి అడవిలోకి వెళ్ళిపోతుంది. చాలాసేపు అది అడవిలోనే తిరుగుతూ ఉంటుంది. అది ఎంతసేపైనా ఊరికి తిరిగి రాదు. అక్కడే ఉండిపోతుంది రాణి. అరే, ఇది అడవి వైపుకెళ్తుంది. అరే ఆగు, అక్కడి జంతువులు నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టవు. గురుగారు, ఇప్పుడేం చేద్దాం? అదైతే అడవిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దాన్ని పట్టుకోలేమంటారా? మరేం పర్వాలేదు, ఈ మేక కాకపోతే మనం ఇంకో మేకని పట్టుకుందాం. పదండి. తర్వాత వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఊర్లో జనాలు రాణి కోసం పాపం ఎదురు చూస్తూ ఉంటారు. రాణి రానే లేదు. మేకని ఒంటరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఉంటే బాగుండేది. పొద్దునుంచి సాయంత్రం అయిపోయింది, కానీ మేక ఇప్పటి వరకు ఇంటికి చేరుకోలేదు. రాణి డాక్టర్ దగ్గరికి వెళ్తానని వెళ్ళింది, ఇంకా రాలేదు. ఏమైందో ఏమో. మీరిద్దరూ చింతించకండి. అది సాహసం గల మేక.
కొద్దిసేపట్లోనే ఇంటికొచ్చేస్తుంది చూడండి. ఒకవేళ అది తిరిగి రాకుంటే దాన్ని వెతకడానికి మనం బయటికెళ్దాం. ఊరు ప్రజల బాధని చూసి కసాయి ఇలా అని అనుకుంటాడు. ఇక ఆ మేకైతే మీకు ఎప్పుడూ దొరకదు. ఇప్పటివరకైతే అడవి జంతువులు దాన్ని చంపేసి తినేసి ఉంటాయి. రాణి మళ్ళీ ఖచ్చితంగా తిరిగొస్తుందని ఊరు ప్రజలు నమ్ముతారు. ఇంకోవైపు రాణి అడవిలో నుంచి ఇంటికి వెళ్ళాలని చెప్పి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. చాలా దాహంగా ఉంది, ఇక్కడ నీళ్లు తాగి వెళ్దాం అలా అని అనుకొని రాణి నీళ్లు తాగడానికి వెళ్తుంది. అప్పుడు దాని ఎదురుగా భయంకరమైన ఒక జంతువు వస్తుంది. షేర్ ఖాన్ని చూసిన వెంటనే దానికి చాలా భయంగా ఉంటుంది. గాయాలతో ఉన్న ఆ మేకని చూసి ఇలా అడుగుతాడు. నువ్వైతే అడవి మేకలా కనిపించడం లేదు, నిజం చెప్పు, నువ్వెవరు, ఇక్కడికెందుకు వచ్చావు? నేను కసాయిల దగ్గర నుంచి తప్పించుకుని ఇప్పుడు నీ దగ్గర చిక్కుకున్నాను. అయితే ఇక్కడికెందుకు వచ్చావు? మా ఊరు ప్రజలకి నేనంటే చాలా ఇష్టం తెలుసా, కానీ ఇప్పుడు నేను నీ దగ్గర చిక్కుకున్నా. నేనేమైతానో ఏమో నాకే తెలీదు. బాధపడకు, ఇక్కడ మనుషులు లేరు కాబట్టి నువ్వు సురక్షితంగా ఉండొచ్చు. అవునా, నువ్వు నన్ను చంపవా? చంపను, నేనిక్కడి రాజుని, నువ్వొక గ్రామానికి రాణివి, అలాంటప్పుడు నిన్నెలా చంపేస్తాను? ధన్యవాదాలు మహారాజా. నేను చాలా బాధపడుతున్నాను, నాకు గాయాలయ్యాయి, నేను విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకు దొరకదు? నేను ఈ అడవికి రాజునేలాగో అలాగే నువ్వు నీ ఊరికి రాణివి, కాబట్టి ఆ ప్రకారంగా నువ్వు నా అతిథివి కదా, కాబట్టి నువ్వు నిస్సందేహంగా నా గుహలో విశ్రాంతి తీసుకోవచ్చు. రాజు తన గుహకే తీసుకెళ్తాడు. అక్కడ రాణి కాసేపు విశ్రాంతి తీసుకుంటుంది. తర్వాత రాజు మరియు రాణి కూర్చొని మాట్లాడుకుంటారు. చూడు మేక, నిజం చెప్పు, నీ పరిస్థితి ఇలా కావడానికి కారణమెవరు? నేనతన్ని వదిలిపెట్టను. ఈ కసాయిలు నన్ను చంపాలని చూస్తున్నారన్నయ్య. నువ్వు నన్ను అన్నయ్య అని పిలిచావా? అవునన్నయ్య, ఈ ప్రపంచంలో నన్ను కాపాడటానికి ఎవ్వరూ లేరు తెలుసా. ఈ రోజు నుంచి నేను నిన్ను రక్షిస్తాను. సింహజాతికి సంబంధించిన యుద్ధ విద్యలన్నీ నేర్పిస్తాను. నేను నీకు ఎలాంటి శిక్షణనిస్తానంటే, నీ శరీరం మేకదే అయినప్పటికీ ధైర్యం మాత్రం సింహంలా ఉంటుంది. మరుసటి రోజు నుంచి సింహం రాణికి సింహం లాంటి ట్రైనింగ్ ఇవ్వడం ప్రారంభించింది. ఇలా ట్రైన్ అయిన తర్వాత ఆ మేక ఫుల్ స్ట్రాంగ్ అయిపోతుంది. అన్నయ్య, నేనిప్పుడు ఊరికెళ్తాను. నేనిప్పుడు నీలాగా స్ట్రాంగ్ గా ఉన్నాను. అవును, పద, నిన్ను ఊరి వరకు వదిలిపెడతాను. వద్దన్నయ్య, నేనే వెళ్తాను. నేనే వాళ్ళందరినీ చంపేస్తాను. వాళ్ళందరినీ చంపేంత స్ట్రెంగ్త్ నాకుంది. అలా అని మేక చెప్పిన వెంటనే సింహం సంతోషిస్తాడు. సరే చెల్లెమ్మా, కానీ ఎప్పుడైతే నీకు అన్న అవసరం ఉంటుందో అప్పుడు అన్న అని ఒక్కసారి పిలువు. ఒక్క పలుకుతో నీ ముందు హాజరవుతా. ధన్యవాదాలన్నా. అలా అని చెప్పి అది అక్కడి నుంచి తన ఊరికి బయలుదేరిపోతుంది. సర్పంచ్ గారు, మేక కనిపించకుండా చాలా రోజులైపోయిందండి. దాని గురించి మాకు బెంగగా ఉందండి. సరే, అయితే ఇప్పుడు మనం దాన్ని వెతకాల్సిందే. అప్పుడు రాణి కరెక్ట్గా అక్కడికి వెళ్తుంది. సర్పంచ్ గారు, అటు చూడండి, రాణి మేక వచ్చేసింది. రాణి అక్కడికి వచ్చిన వెంటనే వాళ్ళందరూ నిజంగా చాలా సంతోషిస్తారు. రాణి ఊరికి వాపసొచ్చింది అన్న విషయం కాలుకి కూడా తెలుస్తుంది. ఆ మేకని చంపేసేంత వరకు మాత్రం నేను నిద్రపోయే ప్రసక్తే లేదు. కాలు అన్న, అడవి నుంచి ఆ మేక ప్రాణాలతో వచ్చేసిందని విన్నాను. అవును, అది పులిదాడి నుంచైతే తప్పించుకోగలదేమో, కానీ నా కత్తి నుండి మాత్రం తప్పించుకోలేదు. ఈరోజు రాత్రే మనం దాన్ని పని ముగించేసేద్దాం. రాత్రి వేళ ఆ కసాయి వేరే వాళ్ళని తనతో తీసుకొని రాణి ఇంటికి వెళ్తాడు. మిత్రులారా, ఆ మేకని బంధించి అటువైపుగా తీసుకురండి. రాణిని అక్కడి నుంచి వాడు తీసుకెళ్ళిపోయి వాడి ఇంటి దగ్గర కట్టేస్తాడు. రేపు ఉదయం కాగానే ముందుగా ఈ మేకని కోసేయాలి, సరేనా? సరే గురుగారు. రాణిని అక్కడ కట్టేసిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఉదయం అయిన వెంటనే వాళ్ళు చూడడానికి వస్తారు. అక్కడొచ్చి చూస్తే రాణి మాత్రం కాదు, రాణితో పాటు ఉన్న వేరే జంతువులు ఏవీ లేవక్కడ. ఇదేం జరిగింది గురు? మేకలన్నీ మాయమైపోయాయి. ఇలా ఎలా జరుగుతుంది? మేక ఎక్కడుందో తెలుసుకోండి. అప్పుడు సింహం లాంటి మేక అక్కడికొచ్చింది. మీరేమనుకున్నారు? ఈ మేక ఫ్లవర్ అనా? నేను ఫ్లవర్ కాదు, ఫైర్, అది కూడా వైల్డ్ ఫైర్. ఎటు పుష్ప చూసొచ్చావేంటి? ఈ ఫ్లవరు ఫైర్ అంతా సినిమాల్లోనే ఉంటుంది. రియాలిటీలో మాత్రం కసాయివాడి కత్తి, దాని కింద మేక తల ఉంటుంది. అంత ఈజీగా రాణి గొంతును కోసేయచ్చు అని మీరు అనుకోవద్దు. గురుగారు, ఇది చాలా ఎక్కువ మాట్లాడుతుందండి. దీని సంగతి ఏంటో ఈ రోజు చూద్దాం గురుగారు. ముగ్గురు దాన్ని పట్టి కట్టేయడానికి వెళ్తారు.
కాని రాణి వదులుతుందా? సింహం లాంటి గర్జనతో వాళ్ళిద్దరిని కొట్టి పడేస్తుంది. ఈ మేక మాత్రం పులిలా పోరాడుతుంది. అవును, దీన్ని మనం ఓడించలేం. బహుశా మేకలన్నింటినీ ఇదే విడిపించి ఉంటుంది. నేనే వీళ్ళందరినీ ఇక్కడి నుంచి తీసుకెళ్లాను. కానీ నువ్వు మామూలు మేకవి కదా, వీళ్ళందరినీ ఎలా విడిపించగలిగావు ఇంతకీ? నేనేమి ఊరికి అనుకున్నారా? అక్కడ చూడండి. అయ్య బాబోయ్, ఇవైతే అడవిలో ఉండే క్రూర మృగాలు. మరియు అంతే క్రూరమైంది మా చెల్లెలు మేక. అర్థమైందా కసాయి? ఆ మేక మాకు చెల్లెల్లాంటిది. దాని మీద ఎవడి కన్ను పడినా సరే వాణ్ణి చంపేయడానికి వచ్చాము. జంతువుల కోపం చూసి వాళ్ళకి భయమేస్తుంది. మా వల్లేదో తప్పు జరిగిందండి, మమ్మల్ని క్షమించేసేయండి. క్షమాపణ అడగాలనుకుంటే మా చెల్లెలికి అడుగు, లేదంటే నిన్ను ముక్కలు ముక్కలుగా చేసి మేమందరం తినేస్తాము. నన్ను క్షమించు మేక. మేక కాదు, చెల్లెమ్మ మేక అను కసాయివాడా. మమ్మల్ని క్షమించు మేక చెల్లెమ్మ. ఊరు ప్రజలు ఇంకా సర్పంచ్ అందరూ అక్కడికొచ్చారు. సర్పంచ్ గారు, వీళ్ళు కసాయిలు, అన్ని జంతువుల్ని చంపేవాళ్ళు. అవును సర్పంచ్ గారు, నిన్న రాత్రి ఈ మేక మమ్మల్ని గనక రక్షించకపోయి ఉంటే ఈ కసాయివాడు మమ్మల్ని చంపేసేవాడు. చూడు మేక, నువ్వు నీ సాహసం చూపించి నీ ప్రాణాలే కాదు, ఈ జీవుల ప్రాణాల్ని కూడా కాపాడావు. నిన్ను చూసి గర్వపడుతున్నాం. అదంతా సరే సర్పంచ్ గారు, కానీ ఇప్పుడు ఈ కసాయివాడిని ఏం చేద్దామంటారు? అయితే ఈరోజు కసాయివాడిని చంపేసి మేము కసాయి బిర్యానీ తినేస్తాము. లేదన్నా, మనం కూడా కసాయిలాగా అయిపోతే వీళ్ళకి మనకి తేడా ఉండదు కదా అన్నా. వీళ్ళని వదిలేద్దాం. అలా అని చెప్పిన వెంటనే సింహం ఒప్పుకుంటాడు. తర్వాత వాళ్ళు ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత జంతువులన్నీ చాలా సంతోషంగా జీవించాయి. ఆ రోజు నుంచి ఏ ఒక్క జంతువును చావలేదు. తర్వాత ఊరు ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. అడవిలో 5 సంవత్సరాల నుంచి వర్షాలు కురవటం లేదు. షేర్ సింగ్ ఇది చూసి చాలా నిరాశ చెందుతాడు. అన్ని జంతువులు ఆకలి ఇంకా దాహంతో ఉంటాయి. మహారాజా, మీ బాధను నేను అర్థం చేసుకుంటాను, కానీ దీనికి పరిష్కారం నా దగ్గరుంది. అడవిలో వర్షాలు కురవటానికి నువ్వేదంటే అదే నేను చేస్తాను. మనం ఒక బాబాగారి దగ్గరికి వెళ్ళాలి. వర్షం ఎలా పడుతుందో బాబాగారే చెప్తారు. అలాగే, ఈరోజే బాబా దగ్గరికి వెళ్దాం. బాబా, అడవంతా ఎండిపోయింది. అన్ని చెరువులు ఇంకా నదులు కూడా ఎండిపోయాయి. జంతువులు దాహంతో చనిపోతున్నాయి. పరిష్కారం ఏదైనా చెప్పండి. మీ అడవి యొక్క అభివృద్ధి ఒక కడుపుతో ఉన్న మేక వల్ల అవుతుంది. అడవి యొక్క భవిష్యత్తు మేక చేతిలోనా? నాకేమీ అర్థం అవ్వలేదు. నేను అర్థమయ్యేలా చెప్తాను. చంపా అనే కడుపుతో ఉన్న మేక ఏ రోజైతే పాకిస్తాన్ జలపాతంలో స్నానం చేస్తుందో ఆ రోజు మీ అడవిలో వర్షం వచ్చే ఆస్కారం ఉంది. మరైతే ఆ మేకని ఎలా వెతకాలి బాబా? పాకిస్తాన్ దగ్గరలో అడవిలో ఆ చంపా అనే మేక ఉంటుంది. వెళ్ళండి, వెళ్ళి వెతకండి. షేర్ సింగ్ తన అనుచరులతో కలిసి చంపా బకరీని వెతకటానికి పాకిస్తాన్ వైపు వెళ్తూ ఉంటాడు. మహారాజా, అక్కడ చూడండి, అదిగో పాకిస్తాన్ కనబడుతుంది. అవును, నదికి అవతల పాకిస్తాన్ ఉంది. బాబాగారు అన్నారు పాకిస్తాన్ దగ్గరే అడవిలో చంపా ఉంటుందని. దీనికి అర్థం చంపా ఇక్కడెక్కడో ఉండే ఉంటుంది. హా, పదండి వెతకటానికి. అందరూ కలిసి చంపాను వెతుకుతారు. అప్పుడు అడవిలో చంపా వాళ్లకు కనిపిస్తుంది. ఏంటి, నువ్వు చంపావా? హా, కానీ మీరెవరు? నా పేరు షేర్ సింగ్. పక్కనున్న అడవులోంచి వెతుకుతూ నీకోసం ఇక్కడికి వచ్చాము. మా అడవిలో కరువు వచ్చింది. బాబాగారు చెప్పారు వర్షం కుడిపించడంలో నువ్వు మాకు సహాయం చేస్తావని. ఒకవేళ నా భర్త ఇక్కడ ఉండుంటే నేను మీకు సహాయం చేసేదాన్ని. దీనికి అర్థమేంటి? అంటే ఇప్పుడు నువ్వు మాకు సహాయం చెయ్యవా? మీ భర్త ఎక్కడున్నారిప్పుడు? నా భర్త ఒక మాయాజాలకుడు. తను చాలా శక్తివంతుడు. కానీ ఒకరోజు రాక్షసుల చేతులు చనిపోయాడు. అవునా? అయితే ఆయన మీకు ఆ మాయ విద్య నేర్పించలేదా? తన కొడుకు నా కడుపులో పెరుగుతున్నాడు. ఏ రోజైతే నా కొడుకు జన్మిస్తాడో ఆ రోజు ఆయనకున్న మాయాశక్తులన్నీ నాకు వచ్చేస్తాయి. అవును, బాబాగారు నాకైతే చెప్పారు. నీకు ఆ మాయావి శక్తి ఎప్పుడొస్తుందంటే పాకిస్తాన్లో ఉన్న చెరువులో నువ్వు స్నానం చేసినప్పుడు. ఇది నాకు తెలుసు, కానీ మీరిక్కడికి ఎందుకు వచ్చారు? ఇదైతే నాకు చెప్పండి. మా అడవి మొత్తం ఎండిపోయింది. అక్కడ వర్షాలు ఎప్పుడు కురుస్తాయంటే నువ్వు పాకిస్తాన్ చెరువులో స్నానం చేసినప్పుడు. ఒకవేళ నేను పాకిస్తాన్లో స్నానం చేసినట్లయితే మీ అడవిలో వర్షం పడితే నేను ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అవును, దీంతో మా కష్టాలన్నీ దూరమైపోతాయి. ఇంకా నీకు మాయావి శక్తి కూడా వస్తుంది. సరే, రేపు ఉదయం మనం పాకిస్తాన్కి ప్రయాణమవుదాం. ఇదంతా విని అందరూ ప్రాణులు సంతోషిస్తారు. ప్రయాణానికి సిద్ధం చెయ్యండి. రేపు మనమందరం పాకిస్తాన్కి బయలుదేరుదాం.
మర్నాడు షేర్ సింగ్ చంపా బకరీతో కలిసి ఇంకా అన్ని ప్రాణులతో కలిసి పాకిస్తాన్ అడవిలోకి వెళ్లటానికి ప్రయాణమవుతారు. కొంత సమయం ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళందరూ నది దగ్గరికి చేరుకుంటారు. ఎప్పుడైతే నీటిలో షేర్ సింగ్ తన కాలుని పెడతాడో అప్పుడే నీటిలో నుంచి రాక్షసుడు ప్రత్యక్షమవుతాడు. మూర్ఖ ప్రాణులారా, మీరు నది దాటిపోనే పోలేరు. ఎవరైనా ఈ నదిని దాటాలని ప్రయత్నిస్తే వాళ్ళని నేను చంపేస్తాను. రాక్షసుడు మాటలు విని అందరూ భయపడతారు. అదే సమయంలో చంప ఇలా అంటుంది, ఓ రాక్షసరాజా, బహుశా మీరు నన్ను గుర్తుపట్టలేదేమో. నేను మంగల్ యొక్క భార్యను. ఏంటి, మహామాయగాడు మంగళుడి భార్యవా? హా రాక్షసరాజా. అయితే నువ్వు దేనికోసమని పాకిస్తాన్కి వెళ్తున్నావు? పాకిస్తాన్ యొక్క నదిలో స్నానం చేయటం వలన నా కడుపులో పెరుగుతున్న నా కొడుకుకి మాయాజాల శక్తులు దొరుకుతాయి. ఇంకా నా అడవిలో వర్షాలు కురుస్తాయి. మా అడవి చాలా కాలం నుంచి ఎండిపోయి ఉంది. మీరంతా కలిసి ఓ మంచి కార్యానికి వెళ్తున్నారు, అందుకే నిన్ను మిమ్మల్ని వెళ్ళనిస్తున్నాను. వెళ్ళండి. చంపాతో పాటు అన్ని ప్రాణులు నదిలో ఈదుతూ వెళ్తూ ఉంటాయి. ఇంకా కొంత సమయంలోనే వాళ్ళందరూ పాకిస్తాన్ దగ్గరకు చేరుకుంటారు. చూడండి, మనం ఇప్పుడు పాకిస్తాన్ అడవిలో ఉన్నాం. మనందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. హా, తొందరగా మనం ఆ నది దగ్గరికి చేరుకోవాలి. ఎందులో అయితే స్నానం చేసిన శక్తులు పొందుతానో ఇంకా మీ అడవిలో వర్షాన్ని తెప్పించాలి. అక్కడ పాకిస్తాన్లో ఉన్న షేర్ ఖాన్ కూడా చాలా చింతిస్తూ ఉంటాడు. మహారాజా, గత 5 సంవత్సరాలుగా మా అడవిలో అస్సలు వర్షాలు లేనే లేవు. ఆ కారణంగా చాలా జంతువులు చచ్చిపోతున్నాయి. అయితే ఎప్పటి వరకు మా తోటి జంతువులు ఈ కరువుతో చచ్చిపోవాలి? ఇన్షల్లా అతి తొందరలో దీనికి ఒక పరిష్కారం దొరుకుతుంది. అప్పుడు అకస్మాత్తుగా ఒక గెద్ద ఎగురుకుంటూ అక్కడికి వస్తుంది. అందరూ సావధానంగా ఉండండి. భారతదేశంలో కొన్ని జంతువులు మన సరిహద్దులకు రావడం నేను కల్లారా చూశాను. ఏంటి, వాళ్ళతో పాటు ఒక మేక కూడా ఉందా? అవును మహారాజా. వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాను. గెద్ద మాటలు విని షేర్ ఖాన్ ఆశ్చర్యపోలేదు. దానికి చాలా గట్టిగా నవ్వాడు. ఇది విని తోడేలు ఇలా అంటుంది, అలాగా మహారాజా, మీరు వాడి గురించి వేచి ఉన్నారా? నాకేం అర్థం కాలేదు. నేను అర్థమయ్యేలా చెప్తాను. నాకొక ఫకీర్ బాబా చెప్పారు, బాబా గారు, అడవిలో కొంతకాలం నుంచి వర్షాలు రావటం లేదు. వర్షాలు రావటానికి ఏదైనా మార్గం చెప్పండి. మీ అడవిలో వర్షం రప్పించడానికి ఒక ఉపాయం ఉంది. అది నువ్వు నిజంగా చెయ్యగలవా? నా దేశం కోసం నేను ఏమైనా చేస్తాను బాబా. అయితే సరే, నా మాట విను. భారతదేశం అడవిలో మంగళ భార్య కడుపుతో ఉంది. నువ్వెట్టి పరిస్థితుల్లో ఆవిని పాకిస్తాన్ తీసుకొస్తే ఆవిడని ఒక జలపాతంలో స్నానం చేయించగలిగితే మీ అడవిలో వర్షం కురిసే ఆస్కారం చాలా ఉంది. ఆ మేక తన స్వయంగా ఇక్కడికి రావటం లేదు. నా అనుమతితో ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చెయ్యాలంటే నేను చెప్పేదే. తర్వాత షేర్ ఖాన్ అందరితో ఇలా అంటాడు, ఆ హిందుస్థాన్ జంతువులకు స్వాగతం పలకండని. మహారాజా, శత్రు దేశస్తులని ఎందుకు స్వాగతిస్తున్నారు? ఇది స్వాగతం కాదు, ఒక పథకం. కొంతసేపటిలోనే హిందుస్థాన్ ఇంకా పాకిస్తాన్ జంతువులు ఎదురెదురుగా వస్తాయి. ఇంకా పాకిస్తాన్ జంతువులు వాటిని చాలా సంతోషంగా ఆహ్వానిస్తాయి. నాకు నమ్మకమైతే లేదు మీరు మనసారా మమ్మల్ని స్వాగతిస్తారని. అయితే చెప్పండి మిత్రులారా, మీరు పాకిస్తాన్ ఎందుకు వచ్చారు? మేము ఒక నదిని వెతుకుతున్నాము. దాంట్లో నేను స్నానం చేయాలి. చంప ఆ చెరువులో స్నానం చేస్తే మా అడవిలో వర్షాలు కురుస్తాయని. ఇదంతా అల్లా ఇష్టమే, అల్లా ఇష్టమే. మంచి పని చేస్తున్నారు, నా అనుమతి ఎందుకు? పదండి చెరువు దగ్గరికి. తర్వాత షేర్ ఖాన్ అందరినీ నది దగ్గరకు తీసుకువెళ్తాడు. ఎక్కడైతే చంప ఇంకా అన్ని జంతువులు స్నానం చేస్తాయో. నదిలో స్నానం చేసినందువలన మేకకు చాలా మాయాశక్తులు వస్తాయి. ఎప్పుడైతే ఆ నదిలో నుంచి చంప బయటికి వస్తుందో తనకొక కుమారుడు జన్మిస్తాడు. ఇది విని మేక కంటే ఎక్కువ షేర్ ఖాన్ సంతోషిస్తాడు. అందరూ ఆనందించండి, అందరూ ఆనందించండి. అందరికీ ధన్యవాదాలు. చూడండి, నన్ను అమరుడిని చెయ్యటానికి పాకిస్తాన్ గడ్డ పైన ఒకడు అడుగు పెట్టాడు. షేర్ ఖాన్ నోటి నుంచి ఈ మాటలు విని అందరూ ఆశ్చర్యపోతారు. మిమ్మల్ని అమరుడి చేసేవాడు పుట్టించాడా? దీనికి అర్థమేంటి? నాకు ఫకీర్ బాబా చెప్పారు, భారతదేశంలో ఉన్న మేక పిల్ల కడుపులో పిల్లను నేను తింటే ఒకవేళ నేను అమరుడని అయిపోతాను. నాతోటైతే ఫకీర్ బాబా ఇలాగన్నారు, చంపా పాకిస్తాన్ చెరువులో స్నానం చేస్తే మా అడవిలో వర్షాలు కురుస్తాయని. మీ భారతీయులు చాలా అమాయకుల్లాగా ఉంటారు. అంటే ఏంటి అర్థం? నువ్వు ఆ బాబా దగ్గరికే వెళ్ళావు కదా, ఈ నక్క తీసుకెళ్ళింది అక్కడికి. అవును,
నువ్వు సింహమాయి కూడా చాలా మూర్ఖుడిలాగా ఉన్నావు. ఈ నక్కను నేను కొనేశాను. నేను చెప్పినట్లుగానే ఆ నక్క నిన్ను ఆ బాబా దగ్గరికి తీసుకువెళ్ళింది. ఏంటి నువ్వు నాకు ద్రోహం చేస్తావు నక్క? క్షమించండి మహారాజా, కానీ షేర్ఖాన్ రాజైన వెంటనే నన్ను మిమ్మల్ని మీ అడవికి మంత్రిగా చేస్తానని చెప్పాడు. ఇంకా ఇలా అంటారు కదా, మోహంలో అందరూ అన్నీ మర్చిపోతారని. కా బాబా? ఆ బాబా కూడా నేనంపిన ఫకీర్ బాబానే. కానీ మీరు అలా ఎందుకు చేశారు? అమరుడిని అవ్వాలని. నీ పిల్లని తినగానే నేను అమరుడిని అయిపోతాను. ఎప్పుడైతే షేర్ఖాన్ ఆ మేకపిల్లను తినటానికి ముందుకు వెళ్తాడో అప్పుడే అక్కడికి సాధు బాబా ప్రత్యక్షమవుతాడు. ఆగు షేర్ ఖాన్, కథలో ఇంకా ట్విస్ట్ ఉంది. బాబాను అక్కడ చూసి హిందుస్థాన్ ప్రాణులన్నీ చాలా సంతోషిస్తాయి. అదేంటంటే నువ్వు పంపించిన ఫకీర్ వేరే వేషం తీసుకుని నా దగ్గర వచ్చాడు, కానీ నేను ముందే వాడిని పసిగట్టేశాను. ఆ తర్వాత నేను ఇంకా బాబా కలిపి అతన్ని బంధించేశాం. ఏంటి మీ అందరికీ మా పథకం కోసం ముందు నుంచి తెలుసా ఏంటి? అవును నక్క, నేను రాజుని. మొత్తం అడవిని చూస్తున్నాను. అలాగే నీపైన కూడా ఒక కన్ను వేసి ఉంచాను. అప్పుడు సాధుబాబా రహస్యాన్ని చెప్తూ షేర్ఖాన్తో ఇలా అంటాడు. వీళ్ళంతా ఈ జలపాతంలో స్నానం చేస్తుంటే మా అడవిలో వర్షం కురుస్తుండేది. స్నానం చేసిన తర్వాత నా భర్తలో ఉన్న మాయాశక్తులన్నీ నాకు వస్తాయి. ఇప్పుడు అవి నాలో వచ్చేశాయి. ఆ కారణం వల్లే నువ్వు ఇక నుంచి చెంపాను కానీ వాడి కొడుకును కానీ నువ్వు ముట్టుకోలేవు. నా దేశంలోకి వచ్చి నన్నే హెచ్చరిస్తున్నావా? నేను భారతీయుణ్ణి. ఎక్కడికెళ్ళినా నా పౌరసం అలాగే ఉంటుంది. నేను అమరుడిని అవ్వటానికి ఎవరు ఆపలేరు. నేను ఇప్పుడే ఈ మేకను తినేస్తాను. ఎప్పుడైతే తన కొడుకును తినటానికి షేర్ఖాన్ ముందుకు వెళ్తాడో చెంపా తన శక్తుల వలన షేర్ఖాన్తో పోరాడటానికి వెళ్తుంది. షేర్ఖాన్ అయితే మరణించాడు. ఇప్పుడు ఈ గుంట నక్కను ఏం చేద్దాం మహారాజా? నాకు చాలా ఆకలిగా ఉంది. నన్ను ద్రోహం చేసినందుకు నేను ఇప్పుడే తినేస్తాను. క్షమించండి మహారాజా, క్షమించండి. నా వల్ల తప్పు జరిగిపోయింది. నన్ను క్షమించండి. నేరం చేసేవాడి కన్నా క్షమించేవాడు చాలా గొప్పవాడు షేర్ ఖాన్. వీడిని క్షమించేసి. సాధు బాబా చెప్పడం వలన షేర్ సింగ్ గుంట నక్కను క్షమించారు. తర్వాత వాళ్ళందరూ తిరిగి వాళ్ళ అడవికి వెళ్ళిపోతారు. అడవిలోకి వచ్చిన వెంటనే వర్షం కురుస్తుంది. చంపా, నీ వల్లే ఈ అడవిలో ఆనందాలు తిరిగి వచ్చాయి. అందుకనే నేను కోరుకుంటున్నాను ఈ రోజు నుంచి నువ్వు కూడా అడవిలోనే ఉండాలని. షేర్ సింగ్ చెప్పటం వలన చెంప ఆ అడవిలోనే జీవిస్తూ ఉంటుంది. ఇప్పుడు అన్ని జంతువులు కలిసి చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటాయి. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.